సో మీకు ఫోన్స్ వచ్చాయా సార్? అంటే ఫోన్లో నాకు అన్ని పాజిటివ్గానే వచ్చాయంట. నాన్ సినిమా పీపుల్ అందరూ అబ్బో ట్రెండింగ్ అవుతాం సార్, సూపర్ సార్, బోల్డ్గా చెప్పారు సార్, అది సార్ ఇది సార్ అని. బట్ దాంట్లో ఒక చిన్న చేదు అనుభవం కోడి రామకృష్ణ గారి మీద నేను సగమే మాట్లాడి వదిలేయడంతో వచ్చింది. దానికి అపాలజీ కూడా చెప్పేశాను, ఎందుకంటే ఆయన గురు సమానులు. ఇక తర్వాత యాక్చువల్గా చెప్పాలంటేనండి, నేను సంజయ్ గారితో చెప్పినప్పుడు కూడా నా ఇంటర్వ్యూస్ పెద్ద కిక్ ఉండవు సార్, నేను నాన్ కాంట్రవర్సీ ఉన్నోడికే స్పైసీగా ఉంటుంది, నేనేమో వెజిటేరియన్ ప్యూర్, మీకేం దొరకదు, మీ అనుభవం గురించి చెప్పండి సార్. అది అయితే అప్పుడు అది ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూ అనుకుందాం అంటే ఆయన నవ్వారు. సరే నేను ఓకే అన్నారు. ఇక్కడికి వచ్చాను, చూశాను, ఆ రోజు పొగడాల్సినంత మిమ్మల్ని పొగిడాను, దాని మీద కూడా కొంతమంది అన్నారు యాంకరు ఈయన పొగుడుకోవడం సరిపోతా ఉందని. నాకు ఇష్టం కాబట్టి నేను జయసుధ గారికి ఎంత పెద్ద ఫ్యానో అంత నేను నేను స్వప్న గారిని అంత గౌరవిస్తాను, అంత పూజిస్తాను. మేమందరం ఏంటంటే సినిమా తప్ప ఏమీ తెలియదు నాకు. సినిమాల్లో ఏంటంటే ముఖ్యంగా హీరోల విషయంలో ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు, మా సిస్టర్సు, మా బ్రదరు అందరూ హీరోల విషయంలో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు ఉన్నాయి. నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం, ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, వాళ్ళకి ఇంకో కమల్ హాసన్ ఇష్టం అలా. బట్ హీరోయిన్ విషయంలో మాత్రం మా అందరిది అంటే దాదాపు 35 మంది మా ఇంట్లో వాళ్ళే ఏకాభిప్రాయం జయసుధ గారు. జయసుధ గారికి నేను అభిమానిని కాదు, ఆవిడకి భక్తుణ్ణి. ఆవిడ అన్నట్టు 2-3 సినిమాలు కాదు నేను రాసింది, 6 సినిమాలు రాశాను. ఫస్ట్ సాక్షి అని రాశాను, ఆ సాక్షి తరువాత భలే దంపతులు అని రాశాను, ఆ భలే దంపతుల తర్వాత ఆవిడ సొంత సినిమా కలికాలం రాశాను, ఆవిడ సొంత సినిమా అదృష్టం రాశాను, ఆవిడ సొంత సినిమా వింత కోడళ్ళు రాశాను, ఆ తర్వాత రిక్షావాడ రాశాను, బంగారు కుటుంబం స్టేట్ అవార్డు వచ్చిన సినిమా రాశాను ఆవిడకి. మీరు ఇన్ని సినిమాలు రాశారు కాబట్టి దాదాపు అంటే మీరు బాగా పరిచయం అని చెప్పి కొన్ని విషయాలు చెప్తే జనరల్గా చెప్పినప్పుడు దాన్ని ప్రశ్నించబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే మీరు ఒక అసోసియేషన్తో చెప్తున్నారు, మీరేదో దారిన పోయే ఎల్లయ్య కాదు, అంటే ఎవరు ఏమీ తెలియని ఇండస్ట్రీ తెలియని వ్యక్తి కాదు, ఇండస్ట్రీలో ఉన్న ఒక కీలక ప్రముఖ వ్యక్తి. సో అందుకే మీరు కొన్ని ఫ్లోలో చెప్పిన విషయాలని ఎవరు మేము ఖండించలేదు సార్. సో ప్లీజ్ క్యారీ ఆన్. సో మీరు ఆ చెప్పిన విషయాలన్నీ అవి నిజాల అభిప్రాయాలా లేక ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఆర్ గారి టోపీ సీక్రెట్ చెప్పాను, అది ఎవరైనా చూడొచ్చు. సిఆర్ వాయిస్ అని ఒక ఛానల్, వెబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. దానిలో ఆయన వరుసగా ఇలాంటి కొంచెం సెన్సేషన్ మ్యాటర్స్ పెడతాడు. నాకు తెలుసా తమిళనాడు అనుకుంటా, మరి ఏదో నేను మాట్లాడాను కూడా వాళ్ళతో, దాంట్లో ఉన్నదే మీకు చెప్పాను. ఏంటి మా పని, నాకు ఇక్కడికి వచ్చానంటే మన ఇంట్రెస్టింగ్ విషయాలు రేపటి తరానికి చెప్పాలి. అంటే యాజ్ ఏ రైటర్గా నేను అది ఇది అని చెప్తే అది బోరు. అందరూ ఎవరి కాళ్ళ ఎవరి సినిమా వాళ్ళదే. ఎవరి సినిమా అయినా సరే ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే. మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి 100 లీటర్స్ పెట్రోల్ కొట్టిస్తే కారుకి, అది తీసి ఇలా పెట్టగానే మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది. అదే ఇక్కడ జీవితం కూడా. మన అద్భుతమైన సినిమా రాసేసాను నేనని చెప్పి వెంటనే నేను చాలా గొప్ప రైటర్ అనుకోండి, మళ్ళీ జీరో నుంచే మొదలెట్టాను నేను ఇంకో సినిమాకి. కానీ మరి ఎందుకు ఇంతమంది నొచ్చుకున్నారు? ఫర్ ఉదాహరణకి కోడి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు చాలా నొచ్చుకున్నారని నేనే పెట్టాను. మీరు అపాలజీ చెప్పారు, అఫ్ కోర్స్ యాక్సెప్టెడ్. అండ్ చాలా మంది పెద్దవాళ్ళు ఫోన్ చేసి అడిగారు, ఎందుకండి మీరు కోడి రామకృష్ణ గారి గురించి వారు అలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అలా ఇలా మాట్లాడతారని. ఇప్పుడు కోడి రామకృష్ణ గారి గురించి మీరు ఒక విషయం, మీ అనుభవం చెప్తే మీరు ఆయనతో పనిచేసిన అనుభవంతో చెప్తారని అనుకుంటాం. అవును కదా, అవును. కాబట్టి మీరు కావాలని ఆయన్ని వాళ్ళ ఏదో ఇంట్రెస్టింగ్ విషయం అది నేను క్లారిటీ ఎలా ఇస్తానంటే, నేను అది సగమే చెప్పి ఆ తర్వాత మనకేదో చిన్న ఈ టెక్నికల్గా ఏదో డిస్టర్బెన్స్ వచ్చినాక ఆ మ్యాటర్ జంప్ అయిపోయాను నేను. అబద్ధం అన్నప్పుడు ఆయన ఇంటికి ఆయన చనిపోయినప్పుడు చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తుంటే ఎన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఈయన అనుకుంటుంటే, ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే అబద్ధమే కవిత్వం. ఎంత గొప్పగా అబద్ధం చెప్పగలిగి ప్రేక్షకులను ఒప్పించగలిగితే అంత గొప్ప కళాకారుడు అవుతాడు సినిమాల్లో. సినిమా నాట్ ఎట్ ఆల్ న్యాచురల్, సీమ్స్ టు బి న్యాచురల్.
అంత బాగా ఈయన ఒప్పించేవాడు అని అనుకున్నా. ఇది వదిలేసి అది చెప్పేలోకి నాకు ఎర్త్ ఇచ్చారు. నేను అంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఆ విషయం చెప్పడంలో. కాఫీ టీ ఏదో సంఘటన చెప్పారు కదా, ఇది గ్లాస్ లో కాఫీ ఉంది, అది ఎగ్జాంపుల్ చెప్పా. ఆయన ఎప్పుడు మా ఇద్దరి మధ్య జరిగేదే, ఆయన ఎప్పుడు ఏది కూడా ఆయన ఒక స్టైల్ ఉంటుంది, అదొక చమత్కారం అంటారు. అయితే ఆయన ఏంటంటే అదొక ఇది ఎగ్జాంపుల్ ఆయన టీ తాగుతున్నా టీ అని చెప్పారు, కాఫీ అని చెప్తారు అని చెప్పా. అంతేగాని ఆయన అవగాహన అవసరం లేదు. నాకు యాక్చువల్గా నా పేరు తోటపల్లి బాలదుర్గ మధుసూదన్ రావు, టీబీడి మధుసూదన్ రావు అని నాటికలన్నీ రాశాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నన్ను తోటపల్లి మధు అని మార్చుకోమంది రావు గోపాలరావు గారు. కానీ మార్చింది కోటి రామకృష్ణ గారు అత్తమిచ్చిన అల్లుడు సినిమాతో. అదే గురువుగారు రామకృష్ణ అంటే ఏ బిల్డప్ ఉండదండి, కోడి రామకృష్ణ అంటేనే బిల్డప్, అలాగే మధు ఏముందండి, తోటపల్లి మధు పెట్టుకోవడానికి పెట్టింది ఆయన. నాకు 20 సినిమాలు రాశాను. మేము ఇద్దరు మోర్ ఫ్రెండ్స్, చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మేము. అందరికీ తెలుసు, అది ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఆయన మీద నేను ఎందుకు, నాకేంటి, నేను నా అనుభవాలు చెప్పమని మీరు పిలిచారు. నేనేంటంటే అది ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూ. నా అనుభవాలు చెబుతూ ఆ ఫ్లోలో నన్ను ఎంతో బాగా చూసుకునేవాళ్ళు అని అందరికీ జనరేషన్ తెలియని విషయమైన 95లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈటీవీ వాళ్ళ శాంతినికేతన్ రాశాను. అప్పుడు నాకు రాత్రి దాకా సిట్టింగ్లు ఉండేవి. అర్ధరాత్రి వెళ్ళేవాడిని 9:30కి సవేరా హోటల్ స్విమ్మింగ్ పూల్ పక్కన మేము కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. అక్కడ ఎవరో డ్రింక్ చేశారు, నన్ను అసలు చెప్పనే లేదు. మేడం గారి గురించి అస్సలు చెప్పను, ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడేంటంటే లీడర్స్ మార్క్ అంటారు, అది పెట్టుకొని ఉంటారు ఎప్పుడు. జయసుధ గారు అంటే మామూలుగా మాకు అభిమానం కాదు, వీరాభిమానం.